శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 12వ సర్గము. నగర సంరక్షణకై రావణుడు ప్రహస్తుని ఆదేశించుట. పిమ్మట దశగ్రీవుడు సదస్యులతో తనకు సీతాదేవిపై గల వ్యామోహమును గూర్చి పలుకుట. కుంభకర్ణుడు మొదట తన అన్నను ధర్మవచనములతో మందలించినను అతడు నేను ఒక్కడనే శత్రువులను సంహరింతును అని అభయమిచ్చుట. యుద్ధకుశలుడైన ఆ రావణుడు సభకు విచ్చేసిన వారిని అందరినీ బాగుగా పరికించి చూచి సేనాపతి అయిన ప్రహస్తుని ఇట్లు ఆదేశించెను. సేనాపతి, యుద్ధ విద్యలలో ఆరితేరిన మన రథ గజతురగ పదాతిదళముల యోధులు అందరునూ జాగరూకులై నగరమును రక్షించుచుండునట్లు చూడుము. అంతటా ఆ ప్రహస్తుడు త్రికరణ శుద్ధిగా రాజాజ్ఞను పాటింపదలచిన వాడై రావణుని మందిరమునకు వెలుపల లోపల యథాయోగ్యముగా తగినన్ని బలములను నిలిపెను. పిమ్మట అతడు నగర రక్షణకును వేరుగా సైనికులను నియమించి తాను రాజసమక్షమున ఆసీనుడై ఆయనతో ఇట్లు నుడివెను. ప్రభూ, మిగుల పరాక్రమవంతులైన మీ యొక్క యోధులను నగరం యొక్క వెలుపల లోపల కూడా యథాస్థానమున నియమించి తిని ఇక మీరు సంకల్పించిన కార్యమును స్వస్థచిత్తముతో వెంటనే నడిపింపుడు. రాజ్యహిత కాంక్షి అయిన రాక్షస ప్రభువకు ఆ రావణుడు ప్రహస్తుని మాటలను విని ఇంద్రియ సుఖలోలుడై యుండుట వలన బంధుమిత్రుల సమక్షమున ఇట్లు వచించెను. మిత్రులారా, ధర్మార్థకామ విషయములయందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియాప్రియములను సుఖదుఖములను లాభ నష్టములను హితాహితములను గూర్చి మీరు బాగుగా ఆలోచింపగల సమర్థులు. మీరు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించి ప్రారంభించిన నా కార్యములన్నీయును ఇంతవరకును ఎన్నడునూ నిష్ఫలము కాలేదు. చంద్రునితో సూర్యాది గ్రహములతో మరుద్గణములతో పరివృతుడైన ఇంద్రునివలే మీ అందరి అండదండలు కలిగి ఉన్న నేను అపారమైన సిరి సంపదలను పొందగలను. నేను చేయదలుచుకొనిన కార్యములను అన్నింటినీ ఇంతకు ముందే మీకు చెప్పదలచియుంటిని. కానీ కుంభకర్ణుడు నిద్రలో మునిగి ఉన్నందున వాటిని మీతో చర్చింపలేకపోయితిని. ఆయుధధారులలో శ్రేష్ఠుడు మిగుల బలశాలియు అయిన ఈ కుంభకర్ణుడు 6 మాసముల నుండి నిద్రలోనే మునిగియుండెను. ఇతడు ఇప్పుడే మేలుకొనినాడు. శ్రీరాముని ప్రియపత్నియు జనక మహారాజు కూతురు అయిన సీతాదేవిని నిరంతరము రాక్షసులు సంచరించునట్టి దండకారణ్య ప్రదేశము నుండి తీసుకుని వచ్చి తిని. నా దృష్టిలో సీతాదేవితో సరితూగగల సుందరి ముల్లోకములలోనూ లేనేలేదు. కాని ఆ మందగామిని నా శయ్యకు చేరుటకు ఇష్టపడుటలేదు. ఆమె నడుము సన్ననిది, కటిప్రదేశము సుందరమైనది. ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. బంగారు ప్రతిమ వలె అందమైన ఆ సీతాదేవి యొక్క రూపము మయునిచే నిర్మితమైన శిల్పము వలె అపూర్వమైనది. ఎర్రని అరికాళ్లు గల ఆమె యొక్క పాదములు మృదువైనవి, పరిపుష్టములైనవి. ఆమె నఖములు రాగివన్నెతో శోభిల్లుచున్నవి. అట్టి ఆమె పాద సౌందర్యమును చూచినది మొదలుకొని నాలో మన్మథతాపము ప్రజ్వరిల్లుచున్నది. అగ్నిజ్వాలవలే సూర్యకాంతి వలె వెలుగొందుచున్న విశాలాక్షియగు ఆ సీతాదేవిని చూచి కామపరవశుడనైతిని. ఆమె ముఖము ఉన్నతమైన నాసికతో విశాలమై మనోహరముగానున్న నేత్రములతో అందాలను చిందించుచున్నది. అట్టి ఆ శుభాంగిని చూచినప్పటి నుండి కామమోహితుడనైతిని. నేను క్రోధముతోనున్నను సంతోషముతోనున్నను మన్మథుడు నన్ను సమానముగానే పీడించుచున్నాడు. ఆ కారణమున నా ముఖము వివర్ణమై వెలవెలపోవుచున్నది. నేను నిరంతరము శోకముతో సంతాపముతో మానసికముగా శారీరకముగా వ్యధ చెందుచున్నాను. అందువలన నేను వ్యాకుల చిత్తుడనైతిని. ఆ సుందరి 1 సంవత్సర కాలము నన్ను గడవు కోరినది. ప్రస్తుతము ఆ విశాల నేత్ర తన భర్తయగు శ్రీరాముని కొరకు నిరీక్షించుచున్నది. ఆ చారునేత్ర యొక్క కోరిక సముచితముగా భావించి అందులకు నేను అంగీకరించి తిని. కాని కామవశుడనైన నేను సుదీర్ఘ ప్రయాణముచే బడలిక చెందిన గుర్రము వలె ఆమెకై ఎదురుచూచుచూ మిక్కిలి వేసారియుంటిని. క్రూర జలజంతువులచే గూడి
అలంఘ్యమై భయంకరముగానున్న ఈ మహాసాగరమును వానరులు గాని రామలక్ష్మణులు గాని ఎట్లు దాటి రాగలరు? సరే, ఆ విషయమును అట్లుండనిండు. ఒక్క వానరమాత్రుడే మనతో భీకరమైన యుద్ధమునర్చియున్నాడు. కార్యసాధనా మార్గములను ఊహించుట కష్టము. మీ బుద్ధికి తోచిన రీతిగా తగు విధముగా సూచింపుడు. మానవమాతృనిచే నాకు ఎట్టి భయమూ లేదు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో మన కర్తవ్యమును గూర్చి బాగుగా ఆలోచింపుడు. ఇదివరలో దేవాసుర యుద్ధమునందు మీ సహాయము వలన నేను జయమును పొందితిని. ఆ యుద్ధ విజయము నాది మాత్రమే కాదు, మీది కూడా. కనుక మీరు ఇప్పుడును అట్లే తోడ్పడగలరు. ఆ ఇరువురు రాజకుమారులు సీతాదేవి యొక్క ఆచూకిని తెలిసికొని సుగ్రీవాది వానర ప్రముఖులను వెంట నిడుకొని అపారమైన జలనిధి యొక్క ఆవలి తీరమునకు చేరియున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ సీతాదేవిని రామునకు అప్పగించుట అసంభవము. రామలక్ష్మణులను చంపి తీరవలెను. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని బాగుగా ఆలోచించి మీ నిశ్చితాభిప్రాయములను తెలుపుడు. రామునకే గాదు, వానరులతో సహా మరి ఎవ్వరికినీ సముద్రమును దాటి వచ్చుటకు శక్తి చాలదు. కనుక నా జయము నిశ్చయము. కామాతురుడైన ఆ రావణుని యొక్క పరివేదనను విని కుంభకర్ణుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు నుడివెను. ప్రభూ, రామలక్ష్మణులను వంచించి వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించుకొని వచ్చునప్పుడే, అనగా తీసుకొని వచ్చుటకు ముందే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన బాగుండెడిది. యమునా నది భూమి మీదికి చేరకముందే తన జన్మస్థానమైన యమునోత్రియందు గల గుండమును నింపి ముందునకు సాగినట్లు సకాలములో నీవు మాతో చర్చించి ఉన్నచో సముచితముగా ఉండెడిది. మహారాజా, నీవు సీతాపహరణాది కృత్యములను ముందు వెనుకల ఆలోచింపక చేసితివి. ఇట్టి పాపకార్యములకు పూనుకొనక ముందే మాతో ఆలోచించి ఉండవలసినది. ఇప్పుడు దానిని గూర్చి మాతో చర్చించుట గత జలసేతు బంధనము వంటిదే కదా. అనగా నీరంతయు ప్రవహించిపోయిన పిమ్మట దానికి అడ్డుకట్టవేయుట వృధా కదా అన్నా దశానన. నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు తన రాజకార్యములను న్యాయముగా అనగా బాగుగా ఆలోచించి నిర్వహించును. అట్టి రాజునకు తరువాత పశ్చాత్తాప పడవలసిన పనియుండదు. ధర్మవిరుద్ధములైన కర్మలను అనుచితమైన పద్ధతులలో ఆచరించినప్పుడు అవి అపవిత్రములైన పాత్రలలో ఉంచబడిన హవిస్సుల వలె నిష్ఫలములగుటయేగాక అనర్థములను తెచ్చిపెట్టును. యుక్తాయుక్తములను ఎరుగనివాడే ముందుగా చేయవలసిన కార్యములను తరువాత చేయవలసిన పనులను ముందుగా చేయిచుండును. నేనే బలవంతుడను అని విర్రవీగుచూ తొందరపాటుతో ప్రవర్తించడి చపలచిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి అలంఘ్యమైన క్రౌంచపర్వతము యొక్క రంధ్రము ద్వారా పక్షులు సులభముగా ఆవలియొడ్డునకు చేరినట్లు అవలీలగా అతనిపై దెబ్బతీయుదురు. అనాలోచితముగా నీవు చేసిన ఈ సీతాపహరణ కార్యము విషమిశ్రితమైన మాంసము వలె ప్రాణాపాయకరమైనది. ఇంతవరకును శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. నీవు శత్రువుల పట్ల వ్యవహరించిన తీరు అనుచితమైనది. మహారాజా, అయినను నీవు దుఃఖింపకుము. నేను వారిని సంహరించి దానిని సరిచేయగలను. ఆ ప్రమాదము నుండి నిన్ను కాపాడగలను. నేను జీవించియుండగా నీకు భయమెందులకు? రాక్షసరాజా, నీ శత్రువులు ఇంద్రసూర్యులైనను అగ్నివాయువులైనను కుబేరవరుణులైనను యుద్ధమునర్చి వారిని రూపుమాపెదను. నా శరీరము పర్వతము వలె విశాలమైనది, దృఢమైనది. తిరుగులేని పరిఘలతో నేను యుద్ధము చేయుదును. తీక్షణములైన కోరలు గల నేను రణరంగమున గర్జించునప్పుడు ఇంద్రుడైనను భయముతో గజగజ వణికిపోవలసినదే. రాముడు నాపై ఒక బాణమును ప్రయోగించి రెండవ బాణమును వేయునంత లోపలనే నేను అతని రక్తమును పూర్తిగా త్రాగివేసెదను. కనుక నీవు ఊరడిల్లుము. నేను శ్రీరాముని తుదుముట్టించి నీకు సుఖమును జయమును చేకూర్చుటకు యత్నింతును. రామలక్ష్మణులను హతమార్చి వానర ప్రముఖులను అందరినీ భక్షించెదను. అన్నా, నీవు ఏ చీకూచింతా లేకుండా హాయిగా విహరింపుము. శ్రేష్టమైన మద్యమును సేవింపుము. నీకు హితమని తోచిన కార్యములను ఆచరింపుము.
నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 12వ సర్గము.